పూరా లోకల్. మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున నా పేరు తేజ, నేను స్టేట్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 72వ ప్రపంచ సుందరి అందాల పోటీల్ని తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తూ ఉంది. తద్వారా వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రమోట్ చేస్తాము, ఎన్నో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని వెచ్చించి దుర్వినియోగపరుస్తూ ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. దీనివల్ల ఈ తెలంగాణ సమాజం నుండి ఏ ఒక్క మహిళకు కూడా ప్రయోజనం చేకూరదు. అంతేకాకుండా ఈరోజు మహిళలకి కావాల్సింది రక్షణ, భద్రత కావాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల్ని కేవలం అందం ఆధారంగా గుర్తించి వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది మేము పూర్తిగా అనైతికమైన విషయంగా దాన్ని భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అందం అనేది, భౌతిక అందం అనేది శాశ్వతం కాదు, అది అసలు కొలమానం కానే కాదు. ఒక వ్యక్తికి ఏదైనా కానీ గుణగణాలు కానీ, క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క వ్యక్తిత్వము, విలువలే ఆయన నిజమైన అందాన్ని ఇస్తాయి. ఆ విధంగా మనకి చరిత్రలో గమనిస్తే కూడా ఎంతోమంది హెలెన్ కెల్లర్ లాంటి గొప్ప గొప్ప మానవతావాదులు, లేకుంటే మేడం మేరీ క్యూరీ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మన దేశంలో తీసుకుంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రీతిలత వదేదార్ లాంటి వాళ్ళు, ఇలాంటి గొప్ప గొప్ప మహిళలు యాక్చువల్గా సమాజానికి ఆదర్శం. అంతేగాని ఈ అందాల పోటీల ద్వారా మహిళల్ని ప్రపంచ సుందరులుగా లేకుంటే విశ్వ సుందరులుగా చూపించి వాళ్ళ ఆదర్శంగా చూపించాలనుకోవడం అనేది చాలా మూర్ఖమైనటువంటి వ్యవహారము. అందాల పోటీల ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, రాష్ట్ర ఎకనామీ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిభావంతమైన యువత ఉన్నారు, చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళ ఉపాధి, వాళ్ళ యొక్క ప్రతిభను వినియోగించుకొని ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని తప్పించి కేవలము అందాల పోటీల ద్వారా అభివృద్ధిని సాధిస్తామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అండి. దాని ఎంత మాత్రం కూడా సమాజము, ఎవరైతే కొద్దిగా విఘ్నత ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో దీన్ని అంగీకరించే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈరోజు ఈ అభివృద్ధి అనేది నిజంగా తెలంగాణ సమాజానికి ఒక సాంప్రదాయం ఉంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాటి మహిళలు సైతం వాళ్ళు ఆయుధాలు చేబూని ఒక రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర, గొప్ప సంస్కృతి తెలంగాణ గడ్డకుంది. ఈరోజు ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ, ఏఎంఎస్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రజావాణి దగ్గర చిన్నారెడ్డి గారిని కలిసి ఈ అందాల పోటీలు ఏవైతే జరుగుతున్నాయో మన రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఇక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. సో మేజర్గా దీన్ని అపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ దీనికి గవర్నమెంట్ 200 crores వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఎన్నో లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఉన్నప్పుడు మనీని చాలా జ్యుడిషియల్గా వాడుకోవాలి, అవసరమైన వాటికి కేటాయించడం, ఇట్లాంటి వాటికి కేటాయించడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి మహిళలకు సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈ పోటీ అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాము. మహిళల్ని ఒక వస్తువులాగా, ఒక కమోడిటీ లాగా హాఫ్ నేకెడ్గా చూపించడం కూడా వాళ్ళ ఆత్మగౌరవానికి వ్యతిరేకమైన తప్ప వాళ్ళని పెంపొందించేది కాదని చెప్పి ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున మేము దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్లు పెరగాలని, టూరిజం పెరగాలని వేరే రూట్స్ చాలా ఉన్నాయి సార్. సో మనము మనకి ఇక్కడ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, వాటిని ఇంకా డెవలప్ చేయొచ్చు. అక్కడ టికెట్ ప్రైజెస్ విషయంలో కానీ రకరకాల మార్గాల ద్వారా మనం చేసుకోవచ్చు. మన టూరిజం డెవలప్ కావాలని, జస్ట్ మా గవర్నమెంట్కి మనీ రావాలనే పేరు పైన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుందని చెప్తున్నారు, అంటే బయట నుంచి కంపెనీలు తెస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని. సార్ నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఇక్కడ యువతకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి సార్. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి స్కిల్స్ డెవలప్ చేసే విధంగా చర్యలు చేపడితే కంపెనీస్ అవే వస్తాయి సార్. సో అట్లాంటివి చేపట్టకుండా మనము ఇట్లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు సార్. ఇంతకుముందు చూసుకున్నప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకొని ఎన్ని కంపెనీలు వచ్చినాయో మనం ఒకసారి హిస్టరీ చూసుకున్నా కూడా ఇది 3వ సారి కండక్ట్ చేయడము. సో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ దీని బేసిస్ మీద వచ్చినా కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సో ఇన్వెస్ట్మెంట్ బ్యూటీ కాంటెస్ట్ బేస్ మీద వస్తుంది రాంగ్ సార్, కరెక్ట్ కాదు. గత గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, గత గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉండేనా? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లేదు సార్. ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా మహిళలపైన అత్యాచారాలు ఏం తగ్గలేదు సార్. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనము ఆల్ ఓవర్ ద కంట్రీ చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా, రోజు మన పేపర్ చూడండి, ఏ చూసినా మనకు న్యూస్లు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎలా తీసుకోబోతున్నారు దీనికి ముందు ఈ అత్యాచారాలు, వాటి మీద ఆడవాళ్ళ ఇట్లా అసభ్యంగా చూపెట్టడాన్ని మీరు ఏ విధంగా దాన్ని అపోజ్ చేస్తున్నారు సార్? దీన్ని ముక్తఖండంగా మేము అందరం కూడా అపోజ్ చేస్తున్నాము. గవర్నమెంట్స్ చర్యలు ఎప్పుడే స్టార్ట్ చేయాలి, గర్ల్స్ సేఫ్టీకి, ఉమెన్ సేఫ్టీకి చర్యలు స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి వాటి ఆలోచనలు ఉంటే కూడా ఫ్యూచర్లో కూడా మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? సిన్స్ 1954 మా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఫామ్ అయిపోయినాయి. ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ, ఏఎంఎస్ఎస్ గత 70 ఏళ్ళుగా ఈ సమస్యలపైన పోరాటం చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్స్ దీనిపైన స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం
చేయడం కూడా మేము వెనకాడడానికి లేము ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎంతవరకు మీరు ఎన్ని కేసుల వరకు అంటే ఎంతమందిని మీరు కలిశారు, ఇలా జరిగిన వాళ్ళను ఎంతమందిని మీరు యాక్చువల్లీ సార్ ఇంద్ర పార్క్లో లాస్ట్ 26th ఒక ధర్నా కూడా కండక్ట్ చేసినాము, విత్ పోలీస్ పర్మిషన్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ కూడా మేము కలిసేసి తనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము గవర్నమెంట్ చేరవేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. ఈరోజు చిన్నారెడ్డి సార్ కూడా కలిసి చెప్పడం జరిగింది. సో మా ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ ఈ రోజు కూడా ఇంకా మిగతా అఫీషియల్స్ని కలవడానికి, ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడానికి కూడా అపాయింట్మెంట్స్ మేము రెడీగా ఉన్నాం సార్. లోపల ఏమన్నారు? అసలు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, మేము దానికి పైన చేరవేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప మరి ఎంతవరకు ఇది ఇంప్లిమెంటేషన్లో వస్తుంది డౌటే సార్. సో కాకపోతే మేము ప్రజలందరికీ కూడా దీనిపైన ఒక ప్రొటెస్ట్ అయితే ఉందని తెలియజెప్పాలని చెప్పేసి మేము ఈ విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్.